మీడియా. ఎస్ ప్లెయిన్. ఇంకోటి ఏంటంటే ఇది ప్రతి ఒక్క ఇంట్లో జరిగే కదా సార్, జరిగే కదా, కనెక్టెడ్ ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. ఎవరైనా మాకెందుకు కనెక్ట్ అయింది అని అంటే మా జనరేషన్కి అలవాటు లేని విషయాలు ఎస్ సోషల్ మీడియా, అది ఈ జనరేషన్లో జరుగుతున్నవి. నాకు కథ క్యారెక్టర్ చేయను మనం నేర్చుకున్నట్టు అయిపోయింది. ఎస్ ఎస్ సార్. సో ఐ హ్యావ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్, యా క్యారెక్టర్గా ఎక్స్పీరియన్స్, క్యారెక్టర్కి జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ఎక్స్పీరియన్స్, ఎస్ నిజ జీవితంలో జరిగిన లింక్ ఒకటి దీంట్లో వచ్చి దాన్ని మిమ్మల్ని డెఫినెట్గా ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఎస్ జీవితంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఒక సోషల్ మీడియా అనేది ఒకటి ఉంటే దాని ద్వారా కనెక్ట్ అయితే ఇందులో జరిగే మంచి చెడులు ఏంటి, ఆఖరికి అంటే ఫీల్ అవటమే కాదు షాకింగ్ కూడా జరుగుతాయి. ఎస్ సార్ అవును. సో ఈ కథ అలా కుదరటమే అసలు థ్యాంక్స్ టు రాజు గారి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఇందాక నువ్వు అన్నావు తారక్, ఎట్లా ఈ జనరేషన్కి జరుగుతుంది. హ్యాష్ ట్యాగ్ మీరు పెట్టకలేదు, మేమే తగిలిచ్చేసుకుంటారు. అలా తగిలిచ్చేసుకునే పరిస్థితుల్లో ఎవరు మనకు సంబంధం లేనిది తగిలిచ్చేసుకుంటే ఏమవుతుంది అని ఒక హ్యాపీ గో రిటైర్డ్ టీచర్స్ ఇద్దరు 50 years ఆఫ్ బాండింగ్ 50 ఏళ్ల పెళ్లి జీవితం. ఎస్ అంటే వీళ్ళు 60+ ఉన్నారు. వీళ్ళకి ఈ జనరేషన్ ఇప్పుడు మీరు కనెక్ట్ అయిపోతే, ఈ జనరేషన్ ఇప్పుడు మనతో కనెక్ట్ అయిపోతే, ఇందాక నువ్వు అన్నట్టు బామ్మలను తాతలు కూడా ఈ జనరేషన్లోకి వచ్చేసి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి. ఎస్ సోషల్ మీడియా, ఒక ఫేస్బుక్ ఇలాంటివన్నీ వచ్చేసి ఎలా కనెక్ట్ అయిపోయారు వాళ్ళు. కనెక్ట్ అయిపోవడం వరకు హ్యాపీ. కనెక్ట్ అయిపోవడం వల్ల ప్రతి డెవలప్మెంట్కి దేర్ ఈస్ ప్లస్ అండ్ మైనస్. ఇందులో ఉన్న ప్లస్లేంటి, మైనస్లేంటి, తద్వారా మనకు వచ్చిన ఎమోషన్స్ ఏంటి ఈ సినిమాలో, యూ విల్ లవ్ ఇట్. ఎమోషనల్ కరప్షన్ సార్, ఒక రకంగా చెప్పాలి. కనెక్షన్ ఓకే, మంచి మాట అన్నాడు. ఎమోషనల్ ఎమోషనల్ కరప్షనే, ఇది అవినీతి. ఎవరు వస్తున్నారో తెలియదు, అవినీతి. వాడు పెట్టే ఒక కామెంట్ వెనక ఏముంటుందో తెలియదు. ఒక లింక్ ఓపెన్ చేయండి మీకు ఇది గిఫ్ట్ వస్తుంది అంటారు, బట్ అది ఓపెన్ చేయగానే ఉన్న బ్యాంక్ అకౌంట్లో ఉన్న ఇది కూడా పోతుంది యాక్చువల్గా. అంటే ఎమోషన్స్ అనేది ఎవరిని నమ్మాలి, ఎవరు నమ్మకూడదు. ఇప్పుడు మన ఫ్రెండ్స్ అనుకోండి, మీరు నా ఫ్రెండ్ అంటే నాకు తెలుస్తుంది ఎదురుకుండా, మీరు వెనకెళ్ళి ఏం చేసుకుంటారో ఓకే, బట్ ఇక్కడ అది లేదు, ఎవరో తెలియదు. మ్యూచువల్ ఫ్రెండ్స్ అంటారు. నాకు విపరీతంగా నచ్చింది తారక్, కిందాక సరదాగా బయట నుంచి కూర్చొని మాట్లాడేటప్పుడు నువ్వు అద్భుతమైన, నాకు ఎంత నచ్చిందంటే, సార్ నేను ఫోన్ తీసుకుని మా అమ్మతో మాట్లాడదామని ఫోన్ తీస్తే అక్కడ ఒక వాట్సాప్ వచ్చింది, వాట్సాప్ మెసేజ్ వచ్చింది. హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ, అమ్మతో మాట్లాడడం అనుకుని దాంట్లోకి వెళ్ళిపోతాం. అమ్మతో మాట్లాడడం పోయింది, ఇక్కడ నుంచి అందులో ప్లస్ ఉందో మైనస్ ఉందో మనం దాని గురించి డిస్కషన్ చేయట్లా. దానివల్ల మైండ్ డైవర్షన్. అమ్మకు ఫోన్ పోయింది, ఇదేంటో ఈ కొత్త సమస్య. ఆ సమస్య మందా కాదు, నీదా సమస్య కాదు, ఎవరిదో, వాడెవడో సమస్య సంబంధం లేకుండా మనకు పెట్టేశాడు. ఆ సమస్యను ఇప్పుడు మనసు కదండి టక్కన అది లాగేసింది, డిస్టర్బెన్స్. సో ఇది మంచిగా చెడా నేను దాన్ని ఆ యాంగిల్ పాటల ఇంకెళ్ళలేము, మన అంత ఆలోచించేది లేదండి. అమ్మకి ఏదైతే ఫోన్ చేద్దాం అనుకున్నావు అనేది అది పాడైపోయింది, ఆబ్వియస్లీ. సో ఈ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, అది కూడా ఉంది ఇందులో. అయ్యో సంబంధం మీరు